నిర్మాణాలు చేపడితే సహించేది లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో శనివారం రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన నర్సాపూర్ పట్టణంలోని పలు వార్డులను, బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సాపూర్ బస్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ కొద్దిగా డ్రైన్ ప్రాబ్లం అని చెప్తుంది. ఇంతకుముందు కూడా SDFలో ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో ఎప్పుడైతే అంత ప్రాబ్లం లేకపోయినా కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయ్యేసరికి సో ఆ వాటర్ అంతా కూడా కాలనీస్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల ఇక్కడంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి ఒకసారి పర్యటించడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి పరిష్కారం ఇంతకుముందు కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టి కన్సెన్సస్ బిల్డప్ చేయడం జరిగింది. సో దాని పరిష్కారం అయ్యే విధంగా సో ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా టేకప్ చేసి మరి ఇక్కడ అంతా కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఇక్కడ నిలుగా ఉండకుండా ఉండే విధంగా ఏమేమి ఏర్పాటు చేయాలో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. సో అదేవిధంగా ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చూడడానికి కూడా రావడం జరిగింది. సో ఆ బస్సెస్లో కూడా పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయితే కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మహిళలకు అందరూ కూడా 0 టికెట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో హస్బెండ్కి ఒక 200 రూపీస్ టికెట్ అయితే కూడా అదే టికెట్నే వైఫ్కి 0 టికెట్ కూడా చూడడం జరిగింది. సో అందరు కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో చూసినాం అన్ని బస్సెస్ కూడా అంతేం రష్ కూడా లేదు. సో రష్ కూడా నార్మల్గా ఇంతకుముందు అయితే ఎంత ఉండేనో అంత రష్ ఉంది. సీట్స్ కూడా అందరికీ దొరికినాయి. సో మరి ఈ ఉచిత బస్ ప్రయాణం కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఇంటర్మీడియట్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా కానీ వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్, సో ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్ ప్రయాణం వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా డిగ్రీ వరకు కూడా చదవాలనేసి కూడా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా RDO ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ధరణి పెండెంట్స్ ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కింద మనం స్టార్ట్ చేసినాము. సో మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఒక 5000 అప్లికేషన్స్ లాస్ట్ 15-20 డేస్ లోపల ఒక 5000 అప్లికేషన్స్ ధరణి అన్నీ కూడా క్లియర్ చేసినాం. సో ప్రెజెంట్గా ఇంకొక 6000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. సో వీటిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటనేసి అంటే ప్రజావాణి రోజు సో అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సో RDO ఆఫీసెస్లో, MRO ఆఫీసెస్లో, MPDO ఆఫీసెస్లో కూడా ప్రజావాణి చేస్తారు. బట్ అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కే వస్తూ ఉన్నారు. సో ఈ వీక్ నుంచి కూడా మేము అన్ని MRO ఆఫీసెస్, RDO ఆఫీసెస్, MPDO ఆఫీసెస్లో కూడా ప్రజావాణి స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాం మండే. సో మీడియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ సంబంధిత MRO ఆఫీసెస్, మన సంబంధిత RDO ఆఫీసెస్కి, సంబంధిత MPDO ఆఫీసెస్కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ ఏమైనా సమస్య పరిష్కారం కాకపోతే RDO ఆఫీసెస్ కూడా ఉన్నాయి, RDO ఆఫీసెస్కి విజిట్ చేయమని కూడా చెప్తా ఉన్నాం. సో మరీ అక్కడ కూడా రాకపోతేనే కలెక్టర్ ఆఫీస్కి రావాలి. సో వాళ్ళు ఉట్టిగా అంత దూరం రావాల్సిన అవసరం లేదు. పరిష్కారం అంతా కూడా MROs, MPDOs, RDOs కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. అన్నిటికీ కూడా అప్లికెంట్స్కి రిటర్న్గా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పినాం. సో అయ్యేటట్టు అయితే ఎన్ని రోజులలో అవుతుంది, ఒకవేళ కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది, సివిల్ కోర్ట్ దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా, లేకపోతే ఇంకేదైనా అథారిటీ దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా. సో అది కూడా రాతపూర్వకంగా కూడా పిటిషనర్స్కి ఇవ్వమని చెప్పినాం. అది కూడా జరుగుతుంది. సో ధరణి వెరిఫికేషన్ కూడా చాలా మంచి దీంట్లోనే నడుస్తూ ఉంది. సో మేబీ ఇంకొక 15-20 డేస్లో కూడా ఇదే డ్రైవ్ మోడ్లో మ్యాక్సిమం ఏవైతే మేము సమస్యలు ఇట్టే తొందరగా పరిష్కారం చేసేటివన్నీ కూడా చేసేస్తాం. కానీ ఏమైనా ఉంటే కూడా ఎక్కడ వెళ్తే పరిష్కారం అయితే కూడా అది కూడా చూపెట్టడం కలిసి అడిగినారు. సో అది ఒకసారి నేను అంతా కూడా మున్సిపల్ ఫండ్స్ ఎంత ఉన్నాయి, జనరల్ ఫండ్ ఎంత ఉంది, వేరే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఎంత ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేస్తాను. చేసి ఏమైనా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ వేరే మున్సిపాలిటీస్కి ఏమైనా వచ్చి మనకి ఇంకా రాకుండా మిగిలిపోయిన ఫండ్స్ ఏమైనా ఉంటే కూడా తొందరలోనే ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా తెప్పించడానికి సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది సార్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది. సో మున్సిపల్ కమిషనర్స్కి, సో అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. సో ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఏవి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెప్పే వాళ్ళకు కూడా నేను
రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన సిస్టమ్, వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేదు. సో అంతా కూడా ఈజీ ప్రాసెస్ అయిపోయింది, ఇంతకుముందులాగా లేదు. అన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈజీగా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. పర్మిషన్స్ లేకుండా ఎవరైనా కట్టినట్టయితే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. తర్వాత వాళ్ళే బాధ్యులు ఉంటారు. కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి పెనాల్టీ కూడా చాలా పెద్ద లెవెల్ పెనాల్టీ ఉంది. తర్వాత వాళ్ళు ఇంకా ఆ ఇల్లు అమ్ముకొని పోవడమే తప్ప ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేరు, ఆ పెనాల్టీ కట్టుకుంటేనే కూర్చోవాల్సి వస్తుంది. అందుకే దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయవచ్చు. మీకు ఏవేవి పర్మిషన్స్ కావాలన్నా కూడా మీకు లీగల్గా మీరు పంపుకున్నట్టయితే, లీగల్గా ఆ స్థలంలో ఉంటున్నట్టయితే మీకు పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా మున్సిపల్ అధికారులు కానివ్వండి, పంచాయతీ అధికారులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ కూడా లీగల్గా పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్స్ ఏమైనా కానీ కన్స్ట్రక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మాట వినకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినట్టయితే, మా దృష్టికి వచ్చినట్టయితే మరి నిర్దాక్షిణ్యంగా యాజ్ పర్ యాక్ట్ వాటిని అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం.